శ్వాసలు తీసుకోవాలని రాసి ఉంటుందని వీటిని మనం తీసుకోకుండా ధ్యానంలో వాటిని నిలిపివేశామనుకోండి మన ఆయుష్ పెరుగుతుంది. అందుకనే పొద్దున్నిన్న కాదు కదా ధ్యానం, 2 టైంలు, ఉదయం చేస్తావా, మధ్యాహ్నం చేస్తావా, రాత్రికి చేస్తావా, నీ ఇష్టం, ఎప్పుడైనా చేసుకో, కానీ 2 సార్లు చేసుకోవాలి. మన వయసు ఎంత ఉందో మొదలు పెట్టాలి. మొదలు పెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా పెంచుకోవాలి. మరి ఒక పట్టు నీకు రావాలి అంటే ఎంతసేపు చేయాలి, ఎన్ని రోజులు చేయాలంటే ఖచ్చితంగా 41 రోజు చేయాలి. అంటే అప్పుడు మీకు ధ్యానం యొక్క గొప్పతనం తెలుస్తుంది. అందుకనే ధ్యానం సర్వరోగ నివారిణి, జ్ఞానం సకల భోగాలని. ధ్యానం ఏం చేస్తుందంటే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం వచ్చిందనుకో, ఏ బాధ కలిగినా, ఏ సమస్య వచ్చినా ఆ జ్ఞానంతో సమస్యని సాల్వ్ చేసుకునే శక్తి, జ్ఞానం నీ దగ్గర ఉంటుంది. అందుకనే ధ్యానం సకల భోగకారిణి.